గృహబలం అంశానికి స్వాగతం. ప్రతివారు ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ ఇంటిలో ఉండేటువంటి విద్యార్థులకు లేక ఇంటి యజమానికి అవసర నిమిత్తమై వాహనాలను అమర్చుకునేటువంటి విధి విధానం ఉంది. ఈ వాహనాలు వారి వారి యొక్క స్తోమతను బట్టి కొనుగోలు చేయటం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ వాహనాలు కొన్నటువంటి ఆనందంతో ఇంటిలో నివసించే వారి యొక్క చిన్న పిల్లల పేర్ల నుంచి పెద్దవారి యొక్క పేర్లు దాకా కూడాను వాహనాలపై వ్రాసేటువంటి ఆలోచన చాలా చక్కగా కనిపిస్తూ ఉన్నప్పటికీ ఈ విధంగా వాహనాల మీద మాత్రం ఆ పిల్లల పేర్లు కానీ కుటుంబ సభ్యుల పేర్లు కానీ వ్రాసినట్లయితే గ్రహచార రీత్యా సంభవించేటువంటి తత్వచింతన రీత్యా అనేక ఇక్కట్లకు గురి కావలసి ఉంటుంది. వాహనాలపైన ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మీ కుటుంబ సభ్యుల పేర్లు వ్రాసి అలా వాహనాన్ని నడిపించుకుపోవటం అనేది వాస్తుశాస్త్రరీత్యా కూడాను దోషవంతమైన ప్రభావాన్ని ఏర్పరుస్తుంది అని గ్రహించాలి. కారు వెనకాల మీ పిల్లల పేర్లో లేక కుటుంబ సభ్యుల పేర్లో వ్రాయటం చేత వారి యొక్క గ్రహచార గతి ఆ కారు మీద ప్రసరించబడటం, అంతేకాకుండా వాహనం నడిపేటప్పుడు ఇతరుల యొక్క దృష్టి ఆ వాహనం మీద పనిచేయటం, ఆ పేర్లను వారు చదువుకోవటం, దాని ద్వారా సంభవించేటువంటి నరఘోష నరదృష్టి ప్రభావం ఆ పేర్లపై పడటం చేత అపశృతులు సంభవించటానికి ఆస్కారాలు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వాహనాలు ఉన్నటువంటి వారు తమ కుటుంబ సభ్యుల పేర్లను మాత్రం వ్రాయటం అంత సమంజసమైనటువంటి విషయం కాదు. మోటార్ సైకిళ్ల మీద కూడాను పిల్లల పేర్లు లేక నడిపేటువంటి బండి వ్యక్తి అతగాడి పేరు వ్రాసుకోవటమో లేక విచిత్రవంతమైనటువంటి గుర్తులు ఆ మోటార్ సైకిల్ మీద వేయటం లాంటి సంఘటనలు జరుగుతాయి. ఇవన్నీ కూడా తెలియక చేసేటువంటి చిన్ని పొరపాట్లే అయినప్పటికీ ఆ పొరపాట్లను గనక సరిదిద్దుకొని వాహనాలపైన దేవతా సంబంధమైనటువంటి నామాల్ని వ్రాసినట్లయితే ఆ యొక్క నామంలో ఉన్నటువంటి అతీంద్రియమైన శక్తి సంపన్నత ఈ వాహనాన్ని పరిరక్షించడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే వాహనం లోపల మీరు కూర్చున్నటువంటి సీటుకు ఎదురుగా వినాయకుని యొక్క బొమ్మ లేక షిర్డీ సాయిబాబా బొమ్మ లేక రాఘవేంద్ర స్వామి వారి బొమ్మలు, చిన్న చిన్న బొమ్మలు ఉంచుకోవచ్చు. అంతేకాకుండా వాహనాన్ని నడిపి ఇంటికి తెచ్చిన తర్వాత ఆ మట్టి దుమ్ము కొట్టుకొని ఉన్నటువంటి వాహనాన్ని అలాగే ఉంచటం కూడా వాస్తుశాస్త్రరీత్యా కించిత్తు నష్టదాయక ప్రభావాన్ని ఇస్తుంది. వాహనాన్ని తప్పనిసరిగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు మన ఇంటిలో ఉన్నటువంటి మన వాహనాలను కూడాను పరిశుభ్రంగా ఉంచుకోవటం వెనకాల అంతరార్థం చాలా గొప్పదిగా పనిచేస్తుంది వాస్తుశాస్త్ర ప్రభావరీత్యా కూడాను. కొంతమంది డిక్కీలలో ఇష్టం వచ్చినట్టుగా చెత్త చెదారం వేయటం లాంటి సంఘటనలు జరుగుతుంటాయి. డిక్కీలలో ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడాను చెత్త చెదారం వంటి సామాన్లు, పనికిరాని సామాన్లు ఉంచటం అనేది మాత్రం నిషిద్ధంగా భావించినట్లయితే సర్వ శుభదాయకమైనటువంటి వాహనం కూడాను అక్కడ లక్ష్మీ స్వరూపంగా భావించాలి. కాబట్టి ఆ వాహనం మీ యొక్క కార్యక్రమాలకు ఎటువంటి విఘాతాలు కలగకుండా సజావుగా జీవన యాత్రలో సహకరిస్తూ ఉన్నది. కాబట్టి ఆ వాహనాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం మాత్రం మరవకండి. అలాగే మీరు ఏదైనా సరే ఒక దేవాలయ పరిసర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కేవలం వాహనం కొన్నప్పుడే కాకుండా దేవాలయ ప్రాంతానికి వెళ్ళిన ప్రతిసారి కూడాను చక్కగా వాహనానికి పూజాది కార్యక్రమాలు నిర్వహించడంలో తప్పు లేదు కదా. అలాగే మీరు వారానికి ఒక్కసారైనా సరే నిమ్మకాయలో అతీంద్రమైనటువంటి శక్తులు ఉంటాయి. కాబట్టి మీ యొక్క వాహనం టైర్ల కింద నిమ్మకాయలను ఉంచి
అలా పంపించేటువంటి తత్వాన్ని అర్థం చేసుకోవాలి. కొత్తగా మోటార్ సైకిల్ కొన్నటువంటి వాళ్ళు పాటించవలసినటువంటి దిష్టి ప్రాతిపదిక కూడాను మనకు శాస్త్రాల్లో చాలా చక్కగా చెప్పారు. ఇది వాస్తుశాస్త్ర రీత్యా కూడాను అత్యధిక ప్రాధాన్యతను వహిస్తూ ఉంది. మీ పేరుకు తగ్గట్టుగా మీ బండి నెంబరు, మీ పేరుకు తగ్గట్టుగా ఆ యొక్క బండి కలరు, ఇలాంటివి కూడాను వాస్తుశాస్త్రంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. గృహానికి ఉన్నటువంటి కలరు మీకు ఏ విధంగా అయితే సహకరిస్తుందో అదే విధంగా మీ వాహనాలకి కూడాను మీ లక్కీ కలర్ సంబంధించినటువంటి వాహనాలు తీసుకోవటం సర్వవిధ శ్రేయోదాయకాన్ని ప్రసాదిస్తాయి అనే విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. వాహనం కొన్నప్పుడు తప్పనిసరిగా ఉపాసనా పరతత్వంతో విరాజిల్లేటువంటి ఆ యొక్క గుడి పూజారి వద్దకు వెళ్ళినట్లయితే అతగాడు 3 నిమ్మకాయలు ఇవ్వండి అన్నప్పుడు మీరు 3 నిమ్మకాయలు వారి చేతికి ఇచ్చినప్పుడు 2 నిమ్మకాయలు, 1 నిమ్మకాయను కోసి 2 చెక్కలు కూడా వాహనానికి అటు ఇటు ఉంచటం, 1 నిమ్మకాయను మీ యొక్క కారు డిక్కీలో ఉంచటం, మరి 1 నిమ్మకాయను వాహనము యొక్క ముందు భాగాన టైర్ దగ్గర ఉంచి మీరు బండిని నడిపినట్లయితే ఆ వాహనానికి పట్టినటువంటి నరదృష్టి ప్రభావం నుంచి బయలుపడటానికి ఆస్కారం ఉంది.